ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవని గారు మంచి మాట అన్నారు. అవని గారు పూజ గదిలోకి వెళ్ళలేరనుకున్నాను. సునాయాసంగా వెళ్ళిపోయారు. మీరు గ్రేట్ అండి. తమరు నోరు ముయ్యండి. నీ వలన కానప్పుడు పల్లెటూరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పిరా. లేదంటే జాతర విషయంలో నేను ముందడుగు వేయాల్సి వస్తుంది. రాక్క. అవని గారి మాట వినండి, అంతా మంచి జరుగుతుంది. ఏ పిల్ల బిత్తిరి, నువ్వు నోర్మై. అవని గారు, నా మాటను గౌరవించి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. నువ్వు బయట నుంచి వచ్చిన పిల్లవైనా ఈ ఇంటికొక పిల్లర్లా నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నప్పుడు ఈ ఇంటి చిన్న కోడల్ని నేను. నా ధర్మం నేను పాటించాలి కదా. నేనే మీ దగ్గరకొచ్చి అన్ని విషయాలు చెప్పానని మీరు నా పేరు చెప్పేస్తారేమోనని చాలా భయపడ్డాను. మంచి చేస్తున్న నీలాంటి దాన్ని ఆపదలోకి ఎలా నెట్టేస్తావమ్మా? అందుకే నీ గురించి నోరు జారలేదు. నాకేమనిపిస్తుందో చెప్పమంటారా? పూజ గదిలోకి మీరు అడుగు పెట్టగలిగారు కాబట్టి ముక్కు పుడకను అమ్మవారిని మీరే ఈ ఇంటి నుంచి బయటకు తీసుకునొచ్చి పల్లెటూరికి తీసుకువెళ్తారనిపిస్తుంది. నాకేదైనా అనిపించిందంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీకు మంచి జరగడానికి, అందరిలో మంచి పేరు రావడానికి, అందరూ మీ గొప్పతనం గుర్తించడానికి ఆ విధంగా జరుగుతుంది అనిపిస్తుంది. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదమ్మా, నువ్వు మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటలో నా కూతురు కనిపిస్తుంది. నీ ప్రవర్తనలో నా కూతురు కనిపిస్తుంది. నా అక్షయ నాకు దూరమైనా నిన్ను చూసిన ప్రతిసారి అక్షయ నాకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను మీకు ఇంతకు ముందే చెప్పాను కదా, మీ అక్షయ మీ దగ్గరకు వచ్చేంత వరకు నన్నే మీ కూతురు అనుకోండి అని. నిన్నెలా దగ్గరికి తీసుకుంటే నా అక్షయ్ని తీసుకున్నట్టుంది. రూపం తప్ప మిగిలిన అన్నింటిలోనూ నా కూతురికి నీకు ఎటువంటి తేడా లేదు. ఓ మంచి పని కోసం ఈ రూపంను ఆ భవాని ప్రసాదించిందమ్మా. కొన్ని రోజులు ఈ రూపం మనిద్దరి మధ్య అడ్డు కూడా అయ్యుండొచ్చు గాని ఈ రూపంతోనే నేను నిన్ను మన కుటుంబంలో కలుపుతాను. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉండమ్మా. నీ వల్ల నా చెల్లెలికి కొంచెం ఓదార్పు కలిగిన ఎంతో సంతోషం. సరేనండి, తప్పకుండా వస్తుంటానండి. నాకు మాత్రం ఎవరున్నారు? మీరే కదా. ఇక బయలుదేరతామమ్మా. ఓకే, బాయ్, టాటా.
ఈ విషయంలో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే నేను నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నీ వలన కానప్పుడు పల్లెటూరు వాళ్ళ దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పిరా. లేదంటే జాతర విషయంలో నేను ముందడుగు వేయాల్సి వస్తుంది. పెద్దావిడ గారు ఏం ఆలోచిస్తున్నారు? జరిగిన అవమానం గురించి. అవమానమా? ఇక నేను బ్రతికుండడం అనవసరం. అంత ఆవేశంగా వెళ్తుంది. నానమ్మ ఏమన్నా చేసుకుంటుందా ఏంటి? నానమ్మేదో తీసుకోకూడని నిర్ణయమే తీసుకుంది. శ్రీకర్ సార్, పెద్దయ్య గారు, పెద్దిరాజు గారు, అందరూ తొందరగా బయటికి రండి. త్వరగా రండి సార్. పెద్దవాడు గారు, పెద్దవాడు గారు, శ్రీకర్ సార్ రండి. డోర్ తీయండి, డోర్ తీయండి. సార్ తొందరగా రండి సార్. పెద్దవాడు గారు డోర్ తీయండి. పెద్దవాడు గారు డోర్ తీయండి. పెద్దవాడు గారు. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎందుకు అలా అరిచావు? పెద్దవాడు గారు నేను ఇక బ్రతకడం అనవసరం అంటూ ఆవేశంగా రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అమ్మేదో అగాయిత్యం చేసుకునేలా ఉంది నాన్న. రచ్చబండ దగ్గర మీటింగ్ పెట్టినట్టు ఇంకా ఇక్కడ మీటింగ్ ఏంటి? పదండి, అమ్మని కాపాడదాం. అమ్మా 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 వేదా, అమ్మా వేదా, తలుపు తీయమ్మా. వద్దు వేదా. అమ్మా అమ్మా తలుపు తీయమ్మా. తలుపు రేయ్, తీయమ్మా. నెట్టు అరే తమ్ముడు, డోర్ని బద్దలు కొట్రా. కానివ్వరా. అమ్మా, అమ్మా వేదా, అమ్మా, వేదా, అమ్మా, ఏంటి పని? అత్తయ్య గారు, అత్తయ్య, వేదా, వేదా, అత్తయ్య గారు. దిగమ్మా, వదలండి. ముందు బయటికి తీసుకెళ్దాం, పదండి. పదమ్మా, రామ్మా. వదలండి రా. వేదా.